రైతన్నలందరికీ నమస్కారం. సేవ్ నేచర్. ఇప్పుడు మనకి ఆంధ్రాలో దసరాతోనూ, అలానే తెలంగాణలో బతుకమ్మతోనూ పండగ వాతావరణం ఉంది. ఈ పండగ కాలంలో ఎంతగానో ఉపయోగపడే బంతిపూల సాగు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. భూమి దుక్కిన తర్వాత ఎరువులతో పాటుగా రైజాన్ 10 కేజీలు, అలానే ఎక్సలెంట్ జెల్ 1 కేజీ కలిపి వేసుకోవాలి. నారుని ప్రథమ పొలంలో నాటుకున్న 15 రోజుల తర్వాత ముందుగా ఆల్జికాన్ 2 ml, అలానే ఈఎల్డి మ్యాక్స్ 2 mlని పురుగుల మందుతో పాటు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇది చేసిన తర్వాత డ్రిప్ పద్ధతిలో పవర్ డిఏపి 800 గ్రాములు, అలానే మైక్రోబీ 99 1 లీటరు కలిపి వేసుకోవాలి. నారు నాటిన 23 రోజులకు గాను ముందుగా జీనాన్ 2 ml, అలానే సబ్టైల్ ప్రో 2 mlని ఏదైనా తెగుళ్ళ మందుతో పాటు కలిపి పిచికారీ చేసుకోవాలి. దీని తర్వాత డ్రిప్ పద్ధతి ద్వారా ZX 900 1/2 లీటరు, అలానే ఆల్జికాన్ 1/2 లీటరు కలిపి పొలానికి వేసుకోవాలి. నారు నాటిన 30 రోజులకు గాను ముందుగా పాట్-బి 2 గ్రాములు, అలానే మ్యాగ్నికా 2 mlని పురుగుల మందుతో పాటు కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇది చేసిన తర్వాత డ్రిప్ పద్ధతి ద్వారా కార్టెక్స్ 1/2 లీటరు, అలానే పాట్-బి 1/2 కేజీని పొలానికి పట్టించుకోవాలి. నారు వేసుకున్న 35 రోజులకు గాను ముందుగా జీనాన్ 2 ml, అలానే బోర్-2-రన్ 2 mlని పురుగుల మందుతో పాటు కలిపి పిచికారీ చేసుకోవాలి. దాని తర్వాత డ్రిప్ పద్ధతిలో కలర్స్ 1/2 కేజీ, అలానే ప్రోటెక్ 1 లీటరు పొలానికి పెట్టుకోవాలి. నారు వేసుకున్న 40 రోజుల తర్వాత, అంటే పూత మొదలవుతుంది అన్న దశలో కలర్స్ 2.5 గ్రాములు, ఈఎల్డి మ్యాక్స్ 2 ml, అలానే శ్రియాన్ 600 3 mlని కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత డ్రిప్ పద్ధతిలో మైక్రోబీ 99 1 లీటరు, అలానే పవర్ డిఏపి 800 గ్రాముల చొప్పున వేసుకోవాలి. నారు వేసుకున్న 48 రోజుల తర్వాత కలర్స్ 2.5 గ్రాములు, అలానే క్యాలియాన్ 35 2 mlని కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇది చేసిన తర్వాత డ్రిప్ పద్ధతి ద్వారా కలర్స్ 1/2 కేజీ, అలానే రూట్ గ్రో 200 గ్రాములు కలిపి పొలానికి పట్టించుకోవాలి. ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా కుసుమంచిలో శ్రియాన్ వారి ఉత్పాదులతో బంతి సాగు చేస్తున్నటువంటి రైతు మాటల్లోనే విందాం. నా పేరు ధారావతి రవి, మా దేవంతండ, కుసుమంచి మండలం, ఖమ్మం జిల్లా. ఈ బంతిపూలు గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఫస్ట్ స్ప్రేగా ఎఫ్డి సబ్టైల్ ప్రో, రెండో స్ప్రేగా ఈ ప్రకాశిస్ జినాను. వల్ల గ్రోతింగ్ వచ్చింది, మంచి పూత పిట్ట కూడా బాగానే వస్తుంది. థర్డ్ స్ప్రేలో కొరాజిన్, పాట్-బి 2 స్ప్రే చేసాం. వీటి వల్ల పూత గ్రోతింగ్ మంచి కాపు వచ్చింది. ఇప్పటికి 2 కోతలు కోసాం. పూలు అయితే బాగానే వస్తున్నాయి, మంచి గ్రోతింగ్ కూడా ఉంది. ధన్యవాదాలు.